ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో మీకు సమాధానం కలుగునుగాక. జనవరి 1, 2025 ఈరోజు మనల్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన అమూల్యమైన మాట. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అమూల్యంగా ఈ వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలా అనగా, మనల్ని మునుపటి కంటే అధికమైన మేలుతో ఆయన కలుగు చేస్తా ఉన్నాడు. అంటే గతంలో నువ్వు చిన్నగానో పెద్దగానో దీవించబడ్డావు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరించి, దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైతే లోబడి, దేవుని కార్యాలకు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి అర్పించుకున్నావో, దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నిన్ను ఎలా దీవించాలి అని ఆలోచించగా దేవుడు గొప్ప వాగ్దానం చేట ఏమని, మునుపటి కంటే అధికమైన మేలుతో మిమ్ము కలుగజేసేదను అన్నాడు. ఇది హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 11వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఈ వాగ్దానము మీరు మీ కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిందల్లా దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ ప్రతిరోజు మనం ప్రార్థనలో కొంత సమయము ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ విధంగా దీవించబోతున్నాడు, ఎలా దీవించబోతున్నాడు, నీకు ఏ వైపు నుంచి సహాయం రాబోతుంది అనేది దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈ వాగ్దానము మీరు మీ కుటుంబం స్వతంత్రించుకోవాలని కోరుకొనుచు చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మాట తండ్రి, వందనాలు. బిడ్డలు నాయన, ఈ హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో నాయన మీరు ఇచ్చిన వాగ్దానం వారి కుటుంబాల్లో నెరవేరినట్లుగా మీరే మీ కృప, కనికరము, సమాధానం వారి మీదకి రానివ్వమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సమాధానం కలుగునుగాక. ఆమేన్.